ఉదాహరణకి అంటే వ్యవస్థలు ఏ వ్యవస్థలు ప్రభుత్వాల కంట్రోల్‌లో అది యూనియన్ గవర్నమెంట్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు ఉండాలని చెప్తారు వెంకటేశ్వరరావు గారు. ఏం చెప్తారు? అతి మినిమమ్ అండి. హ్మ్. బేసికల్లీ మన ఫెడరల్ స్ట్రక్చర్ గురించి యెస్. డిస్కషన్ వచ్చినప్పుడు కూడా అదే యాహ్! ఉండింది. హ్మ్. సెంట్రల్ గవర్నమెంట్ కరెన్సీ, యెస్. డిఫెన్స్ హుహు. అండ్ కమ్యూనికేషన్ ఈ మూడే ఉంచుకోండాయా మిగిలినయన్నీ స్టేట్స్‌కి ఇచ్చేయండి అని చెప్పి హ్మ్. అప్పట్లో స్టేట్స్ కూడా ఆర్గ్యూ చేసినాయి. రైట్. హ్మ్. కానీ ఇవాళ చూస్తే మొత్తం అన్నీ సెంట్రలైజ్ అయిపోయి ఉన్నాయి. హ్మ్. హ్మ్. అట్లాగే స్టేట్‌లో కూడా అన్నీ హ్మ్. స్టేట్ వరకు అన్నీ సెంట్రలైజ్ చేసేసారు. పంచాయతీలంటే దిక్కు హ్మ్. లేదు, మున్సిపాలిటీకి దిక్కు లేదు. హ్మ్. హ్మ్. ప్రతిదీ సెంట్రలైజ్డే. హ్మ్. 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 సో, ఈ సెంట్రలైజింగ్ టెండెన్సీ న్యాచురల్‌గా వస్తది. రైట్. దాన్ని యాక్టివ్‌గా రెసిస్ట్ చేస్తే తప్ప ఆగదది. హ్మ్. హ్మ్. ఎవడైనా ఎక్కువ పవర్ కావాలనుకుంటారు గానీ, ఉన్న పవర్‌ని కిందోళ్ళకి పంచుకుంటారని ఎందుకనుకుంటారు? అంటే వెంకటేశ్వరరావు గారి ఆలోచన ఏంది? కంప్లీట్ డీసెంట్రలైజేషన్ ఇప్పుడు లేదంటారా? అది అస్సలు చేయాలంటారా మీరనేది? కంప్లీట్ గాదు. అస్సలే లేదు డీసెంట్రలైజేషన్. హ్మ్. నౌ కంప్లీట్‌లీ సెంట్రలైజ్డ్ హ్మ్. పాలిటిక్స్ మనవి. అధికారాలన్నీ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి చేతిలో ఉన్నాయంటారా? ఏం అంతే. చెప్తున్నారు? ఇంకెవరి దగ్గరున్నాయి? హ్మ్. హ్మ్. అంటే మన రాజ్యాంగం గూడా అట్లనే ఉందంటారా? రాజ్యాంగంలోని లోపాలను రాజ్యాంగం అట్లా లేదు. హ్మ్. రాజ్యాంగం అట్లా లేదు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దాన్నలా తయారు చేసి తీసుకొచ్చారు. హ్మ్. ఎవరు తయారు చేశారంటారు? ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ జరిగిందండి. ఒక్కళ్ళని చెప్పలేము. హ్మ్. ఎందుకంటే నెహ్రూ గారి టైం నుంచి నెహ్రూ గారు ఉన్నప్పుడు కొంతవరకు యాహ్! డీసెంట్రలైజ్డ్ పవర్ ఉండేది. హ్మ్. స్టేట్స్‌ని ఆయన కూడా కొన్ని స్టేట్ గవర్నమెంట్స్‌ని డిస్మిస్ చేసేవాడు. అయన్నీ చేసేవాడు కానీ రైట్. హ్మ్. కొంతవరకు డెమోక్రటిక్ యాహ్! స్పిరిట్ ఉండేది. తర్వాత ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాత మెల్లగా స్టార్ట్ అయింది ఆ సెంట్రలైజింగ్ టెండెన్సీ. హ్మ్. వ్యక్తి ఆధారిత రాజకీయాలు, హ్మ్. వ్యక్తి పూజ ఆధారిత రాజకీయాలని అప్పటి నుంచి స్టార్ట్ అయింది. హ్మ్. అంటే అది ఇక కంటిన్యూ అయిపోయింది. తర్వాత హ్మ్. రైట్. అంటే ఇప్పుడు మీరంటే లోకల్ గవర్నమెంట్స్ అంటే మనకు 3 వ్యవస్థలున్నాయనేదైతే కామన్ మ్యాన్‌గా నాకు హ్మ్. తెలుసు. అంటే లోకల్ గవర్నమెంట్సు, రాష్ట్ర ప్రభుత్వాలు, యూనియన్ గవర్నమెంట్ అన్నాం. కేంద్ర ప్రభుత్వం అనేది లేదని నాకు నా నా నాకున్న అంటే అవగాహన. సో, అంటే ఈ 3 ఎట్లా పనిచేయాలంటే ఏం చెప్తారు వెంకటేశ్వరరావు గారు? అంటే ఎక్కడ లోపం ఉందంటారు? ఈ ఐదంచెల వ్యవస్థ సరింగా లేదంటారా అనేది నేనంటున్నాను. ఏం అసల చెప్తారు? ఈ ఐదంతల వ్యవస్థ ఏదో 73, 74 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేసి రైట్. హ్మ్. పంచాయతీరాజ్ వ్యవస్థలకి ఏదో అధికారాలు ఇస్తున్నామని అన్నారు గానీ, హ్మ్. అసలు నిజంగా అధికారాలు ఇచ్చింది ఎక్కడా లేదు. హ్మ్. హ్మ్. మనం గూడా చూసాం గదా! జగన్మోహన్ యాహ్! రెడ్డి గారి హ్మ్. గవర్నమెంట్‌లో హ్మ్. వాళ్ళకి రావాల్సిన ఫండ్స్ కూడా వీళ్ళు మధ్యలో ఆపేసి లాగేసుకునేవాళ్ళు. యెస్. యూనియన్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన యూనియన్ ఫండ్స్ స్టేట్ గవర్నమెంట్ తీసుకొని నుంచి స్టేట్ గ్రామాలకు ఇవ్వలేదంటారా మీరు? ఇవ్వలేదుగా. గ్రామాలకు వచ్చిందాన్ని గూడా మినాయించుకుని ఏదో ఒక పేరు మీద మీరు కరెంట్ బిల్లులు కట్టలా, పాత బిల్లులకు వసూలు చేసుకుంటున్నామని ఏదో ఒకటి చేసి మొత్తానికి మొత్తం లాగేసుకున్నారు. హ్మ్. హ్మ్. అందుకేగా అప్పుడు సర్పంచులు కూడా అందరూ రోడ్లెక్కి గొడవ చేశారు. యెస్. 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 వాళ్ళ పార్టీ సర్పంచులు కూడా గొడవ చేశారు. సో, పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది కేవలం కాగితాల మీదే ఉంది తప్ప దానికి ఒక స్వేచ్ఛ లేదు. ఒక ఆర్థిక హ్మ్, యెస్. హ్మ్. పరిపుష్టి లేదు. హ్మ్. వాళ్ళకి ఫైనాన్షియల్ రిసోర్సెస్ లేవు. రైట్. హ్మ్. సో, వాళ్ళు ఒక చిన్న సైజు తాబేదారులాగా పనిచేస్తున్నారు హ్మ్. హ్మ్. స్టేట్ గవర్నమెంట్. అంటే ఇది దేశం మొత్తం ఉంది, రాష్ట్రాల్లో మొత్తం ఉంది, లేకపోతే గ్రామాల్లో మొత్తం ఉంది. అంటే ఐ మీన్ టౌన్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఈ లెవెల్‌లో జిల్లా స్థాయిలో కూడా ఉందంటారా? వెంకటేశ్వర గారు ఏం చెప్తున్నారు? ఏంటి ఉండింది? అంటే మీరు చెప్తున్నటువంటి ఈ డీసెంట్రలైజేషన్ లేదు సరింగా. ఈ డీసెంట్రలైజేషన్ వ్యవస్థనంతా కూడా లేదు. పంచాయతీరాజ్ వ్యవస్థల్ని, శాఖల్ని అంతా కూడా నిర్వీర్యం చేశారని మాట్లాడుతున్నారు మీరు. అంటే ఒకవేళ ఏబీ వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు లేకపోతే మీ అండ్ కో మీరున్నటువంటి వాళ్ళు అంటే ఏపీ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు. రాష్ట్రానికి ప్రస్తుతం పరిమితమై ఉన్నారు కాబట్టి. సో, అంటే అక్కడ ఏం మార్పు ఎట్లా తీసుకొస్తారనేది నా ప్రశ్న. మీరు అధికారంలోకి రావాలనుకుంటున్నారా? ఉన్న వ్యవస్థల్ని కాస్త ప్రశ్న కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంటే వ్యవస్థల్ని మార్పు చేయాలనుకుంటారా? ఏం చెప్తారు మీరసలు? విప్లవాత్మకమైన మార్పులు అవసరం అండి వ్యవస్థలో. హ్మ్. చిన్న చిన్న మార్పులతో మారేది కాదిది. హ్మ్. ఏదో 19 బీస్ కా ఫరక్ అంటారు చూడండి. యాహ్! ఆ 19 బీస్‌తో అయ్యేది కాదు. హ్మ్. చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులు రావాలి. విప్లవాత్మకమైన ఆలోచనలు కూడా రావాలి మనకి. హ్మ్. మనల్ని మనం పరిపాలించుకోవడం అంటే ఏంటి? అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటి? మనం ఏం చేస్తున్నాం? హ్మ్. మనం ఏ రకంగా ఒక, ఒక సైకిల్‌లో పడిపోయి ఇరుక్కుపోయాం. ఒక చట్రంలో పడి రైట్. ఇరుక్కుపోయాం అనేది మనకు అవగాహన రావాలి. ముందు మన పరిస్థితి ఏంటో మనకు అర్థమైతే హ్మ్. అందులోంచి బయటపడటం ఎట్లా అనేది తెలుస్తది. హ్మ్. సో, అవన్నీ వివరించి చెప్తాం ప్రజలకి. హ్మ్. ఒప్ నచ్చిన వాళ్ళకి నచ్చుతుంది. ఒప్పుకున్న వాళ్ళు ఒప్పుకుంటారు. లేని వాళ్ళు లేరు. నో ప్రాబ్లమ్. హ్మ్. హ్మ్. సో, ఇట్స్ ఎ లార్జ్ గ్యామట్ ఆఫ్ ఇష్యూస్. ఒక ఇష్యూ, 2 ఇష్యూలు గావు. హ్మ్. హ్మ్. సో, విప్లవాత్మకమైన మార్పులు రావాలే తప్ప కొద్దిపాటి మార్పులతో ఇది మారేది కాదు. ఆ! విప్లవాత్మకమైన మార్పులు అంటే జెన్‌జీ ఈ మధ్య చూసారు 2 దేశాలు మీరు రీసెంట్‌గా. సో, అంటే బంగ్లాదేశ్ కావచ్చు, లేకపోతే మన పక్కనున్న నేపాల్ కావచ్చు, ఇతరతర దేశాలు కావచ్చు. అంటే అలాంటి విప్లవాన్ని ఏబీ వెంకటేశ్వరరావు గారు కోరుకుంటున్నారా అని నేను అడుగుతున్నాను.
ఎందుకంటే మీరు ఒక ఇంటలెక్చువల్ ఫోరాన్ని కూడా నడుపుతున్నారు. యువతకి మీరు ఏం సందేశం ఇస్తున్నారు? అన్ఫార్చునేట్లీ మీకు ఈ జెన్జీ విప్లవాలు జరిగినటువంటి దేశాల్లో ఎక్కడా కూడా విప్లవం జరిగింది, గొడవ అయింది, ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ తగలబెట్టారు, 2-3 రోజులు అయిపోయింది. ఆ తర్వాత వచ్చిన మార్పులు ఏవి పెద్ద పెద్ద ఆశాజనకంగా లేవు. దట్ ఈస్ ద మిస్ఫార్చ్యూన్. అక్కడెక్కడ ఆశాజనకమైన రిజల్ట్స్ రాలా. శ్రీలంకలో కానివ్వండి, నేపాల్లో కానివ్వండి. శ్రీలంకలో అంత గొడవ చేశారా? ఆ తర్వాత శ్రీలంక పరిస్థితుల్లో ఏం మార్పు రాలా, ఏం ఇంప్రూవ్మెంట్ కాలా. ఒకళ్ళు పోయి ఇంకొకళ్ళని పెట్టుకున్నారు అంతే. ఇన్ఫ్యాక్ట్ సమ్ పీపుల్ సే ఇట్ హెస్ బికమ్ వర్స్. అలాగే నేపాల్లో కూడా అంతకుముందు వ్యవస్థకి ఇప్పటికి ఇంకా వర్స్ట్ అయింది తప్ప ఏం ఇంప్రూవ్ కాలేదు అంటున్నారు. అంటే జెన్జీతో ఏం జరగదంటారు, ఏం చెప్తున్నారు సార్ మీరు? సో జెన్జీలో ఆవేశం, ఉన్న పరిస్థితుల పట్ల తీవ్రమైన అసంతృప్తి ఉండడానికి వాళ్ళకి సఫిషియెంట్ రీజన్స్ ఉన్నాయి. కానీ దీనికి ఒక సైద్ధాంతిక ప్రాతిపదిక కానీ నెక్స్ట్ మీరు ఏం చేయబోతున్నారు, ఏ రకంగా మార్పు కోరుతున్నారు అనే విషయం మీద క్లారిటీ లేకపోతే కేవలం ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ తగలబెట్టినంత మాత్రాన ఏమి కాదు. ఇట్ కెన్ గెట్ వర్స్. ఉన్న పరిస్థితి కంటే ఇంకా దిగజారచ్చు కూడా. అందుకని ఆ విషయంలో జాగ్రత్త పడమని అంటున్నా. సైద్ధాంతిక క్లారిటీ, స్పష్టత ఉండాలి. అంటే ఒక సిద్ధాంతం మనం ఎటు పోతున్నాం, నెక్స్ట్ ఎటువంటి ప్రభుత్వాలని ఎంచుకోబోతున్నాం, ఎటువంటి ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోబోతున్నాం అనే దాని మీద సైద్ధాంతిక స్పష్టత ఉండాలి. అవి లేనప్పుడు అది కేవలం ఏదో ఉడుకు రక్తంతో చేసిన పనిలాగానే అవుతుంది తప్ప దానివల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు ఏవి సమాజానికి రావు. అంటే దాని గురువు ఏపీలో ఏపీ వెంకటేశ్వర గారు ఏం చెప్తారు? నేను జెన్జీ రెవల్యూషన్ జరిగిన నాడు జరగాలంటున్నారా, జరగద్దు అంటున్నారా? నా ప్రశ్న అదే. దాని గురువు మీరేనా అంటున్నాను. జెన్జీలో ఆలోచన విప్లవం ముందు రావాలి. అదే దాని గురువు మీరేనా అంటున్నా ఇప్పుడు నేను. మేము కూడా గురువులుగా ఉండడానికి ట్రై చేస్తాం. మా పాఠాలు విన్నవాళ్ళు వింటారు, అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది, వినని వాళ్ళు వినరు. అర్థం కాకపోతే మీరు రాజ్యాన్ని ఏం మార్చలేరు కదా. మార్చే ప్రయత్నం చేస్తున్నాము, పాలన సరిగా లేదు. టీడీపీ గవర్నమెంట్ బాగుందంటారా ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, మన ఆంధ్రప్రదేశ్లో బాగుందంటారా? ఏం చెప్తారు చెప్పండి అసలు సూటిగా. సరే, చంద్రబాబు పాలన అండి, జనరల్గా అర్థం కావడానికి మాట్లాడదాం మనం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మాట్లాడాలా యాక్చువల్గా? సరే, చంద్రబాబు ప్రభుత్వం ఏదైతే ఉందో బాగుందంటారా? ఏం చెప్తారు మీరు? ఈ కూటమి ప్రభుత్వం ఇంకా పోనీ అది కూడా అడుగుదాం. ఈ ప్రభుత్వం మీద కూడా చాలా తప్పులు జరుగుతున్నాయనే కదా మేము ఎత్తి చూపుతున్నాము. ప్రభుత్వం మీద జరుగుతున్నాయి, ప్రభుత్వంలో జరుగుతున్నాయి, రెండు కొంచెం తేడా ఉంది. ప్రభుత్వంలో జరుగుతున్నాయనే కదా మేము ఎత్తి చూపుతున్నాం అంటున్నా. సో ఆ తప్పుల్ని ముందు సరి చేసుకోవాలి, ఆ తప్పులు మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. సో ఆ తప్పులు జరిగే అవకాశం ఇస్తున్నటువంటి వ్యవస్థలనే మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒక కుక్కరీ షో గురించో, ఒక కార్స్ రివ్యూ గురించో మాట్లాడుతున్న టాపిక్ కాదు సార్. ఒక ఇంట్లో ఒక వ్యక్తి తన ఫ్యామిలీ మెంబర్ని, అప్పుడు వరకు కళ్ళ ముందు తిరుగుతున్న ఫ్యామిలీ మెంబర్ సడన్గా లేడు అన్న ట్రామాలో ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఇంటికి వచ్చిన వ్యక్తి నన్ను గుడ్ టచ్ చేశాడా, బ్యాడ్ టచ్ చేశాడా అని ఆలోచించి చెప్పాలి. అది ఎంత సైకలాజికల్ హారాస్మెంట్ తెలుసా ఆ పిల్లకి? ఈ పోక్సో, కొంతమంది పాక్సో అని లాయర్లు కూడా మాట్లాడుతున్నారు ఈ మధ్య, నేను కూడా చూశాను. అసలు ఇది ముందు పోక్సోనా పాక్సోనా? ఇది పాక్సో కాదండి, పోక్సో. POCS. పోక్సో అనేది ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్స్. అదేం చెప్తుంది అంటే 18 ఇయర్స్ బిలో, అంటే 17 ఇయర్స్ ఓల్డ్ 364 డేస్ వరకు కూడా ఆ అమ్మాయి పట్ల ఎటువంటి సెక్షువల్ అఫెన్స్ జరిగినా ఇట్ కమ్స్ అండర్ పోక్సో. ఇప్పుడు ఇది సినిమాటిక్ కోసమే అట్లా చేసినట్టే బయటకు కూడా ఎట్లా వెళ్తుందంటే మెసేజ్ ఇదే నిజమేమో అనే రకంగా వెళ్తుంది. అందుకే అదే మీరు అన్నట్టు సినిమాటిక్ ఫార్మాట్లకే తీసుకెళ్లారు అది. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ అని. అంటే పత్రికా రంగం కావచ్చు, విజువల్ మీడియా కావచ్చు, మీరు ఎక్కడన్నా సరే ఏ ఇష్యూ గురించి అన్నా ప్రింట్ మీడియా, ఐ మీన్ న్యూస్ పేపర్ ఇంత చిల్లరగా ఒక విషయం గురించి రాయడం మీరు చూస్తుంటారు. ఇంకా ఆలోచించే పని లేదు. ఒక 1 అవర్లో పట్టుకోవాలి, వాళ్ళ లైఫ్ రోడ్డు మీద లాగేయాలి. మీరు చెప్పినట్టు ఈ పోలీస్ వ్యవస్థ కంటే ముందే మేము దీన్ని ఫైండ్ అవుట్ చేసాము, మేము పట్టుకున్నాం, మేము చేసామని మీడియా అత్యుత్సాహంతో కొంత ఇది చేసి ఏం చేస్తారు సార్? ఏం చేసింది మీడియా? ఈ వితౌట్ ఏ ప్రాపర్ అవుట్పుట్ ఎనీ ఎఫర్ట్ ఈజ్ యూజ్లెస్. మైకులు పెట్టి ఏం చెప్తారో అని అడిగితే అసలు క్వశ్చన్లోనే క్లారిటీ ఉండదు సార్. ఎమోషన్స్ని క్యాప్చర్ చేస్తే టీఆర్పీ పెరుగుతుంది అనేది వీళ్ళ ముఖ్య ఉద్దేశం. ఖచ్చితంగా దేనికన్నా సమయం, సందర్భం 2 ఉంటాయి. వేర్ టు ఆస్క్, వెన్ టు ఆస్క్, వాట్ టు ఆస్క్. ఇది మీరు టెలికాస్ట్ చేసిన తర్వాత చాలా కామెంట్స్ వస్తాయి. అది యూట్యూబ్ ఛానల్లో పెట్టించవచ్చు. అదేంటి మేము మరి కాళేశ్వరం దాని గురించి మేము పోరాడట్లేదా?